హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి 2024లో రిలీజ్ చేసిన ఐప్యాడ్ ఎయిర్ 13" మోడల్. సో ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని ఇనీషియల్ ఇంప్రెషన్స్ కానీ దీని స్పెసిఫికేషన్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి తెలిపోదాము. మీరు బాక్స్ పైన చూస్తే కనుక మనకి యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక చిన్న ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. అండ్ మీరు పైన చూస్తే కనుక ఒక సైడ్ వచ్చినప్పటికి మనకి ఐప్యాడ్ ఎయిర్ అని ఉంది, అండ్ ఇంకొక సైడ్ వచ్చినప్పటికి మనకి యాపిల్ లోగో ఉంది. సో ఇంకా మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఐప్యాడ్ ఎయిర్ గురించి కొంత డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. ఇది వచ్చేటప్పటికి 256 GB వేరియంట్, ఐప్యాడ్ ఎయిర్ 13" మోడల్, M2 చిప్, వైఫై మోడల్. సో ఈ బాక్స్ లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ వస్తాయి అనేది మనకి ఇక్కడ అయితే లిస్ట్ ఇచ్చాడు. తర్వాత మనకి దీనికి సంబంధించిన సీరియల్ నెంబర్ కానీ ఈ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు. సో ఇంకా మనం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాము. ఇది మనకి ఐప్యాడ్ ఎయిర్. సో దీని వచ్చేటప్పటికి మనకు ఒక పేపర్లో అయితే ర్యాప్ చేసి ఉంచాడు. దీన్ని పక్కన పెడదాము. ఇంకా బాక్స్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ వచ్చినాయో చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తే కనుక డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంది. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇందులో మనకి సంబంధించిన మొత్తం పేపర్ వర్క్ అయితే ఇందులో ఇచ్చాడు. ఈ పేపర్ వర్క్ చూస్తే మనకి ఐప్యాడ్ ఎయిర్ అని ఉంది. సో ఈ ఎయిర్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. మీరు ఒకవేళ యాపిల్ పెన్సిల్ వాడితే కనుక దాన్ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, మనం ఛార్జింగ్ ఎట్లా చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. తర్వాత మనకి దీనికి సంబంధించిన కొంత సేఫ్టీ అండ్ హ్యాండ్లింగ్ పేపర్ ఒకటి ఇచ్చాడు. ఇయర్ అయితే మనకి యాపిల్ స్టిక్కర్స్ ఏం అవ్వలేదు. తర్వాత ఇందులో మనకి USB Type-C to USB Type-C ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు. సో ఇది వచ్చేటప్పటికి మనకి 1 మీటర్ లాంగ్ అయితే ఉంటుంది. సో ఈ కేబుల్ వచ్చి మనకి బ్రేడెడ్ కేబుల్ ఇచ్చాడు. అండ్ మనకి యాక్చువల్ గా ఈ ఐప్యాడ్ ఎయిర్ కి మ్యాచ్ చేస్తాడేమో అనుకున్నాను కేబుల్ కలర్ వచ్చి, బట్ దీన్ని అయితే మ్యాచ్ చేయలేదు. తర్వాత మనకి ఇందులో 20 watts USB Type-C పవర్ అడాప్టర్ అయితే ఇచ్చాడు. సో ఇదండి మనకి బాక్స్ లో వచ్చిన కాంపోనెంట్స్ అయితే. సో బాక్స్ తీసి పక్కన పెట్టేద్దాము. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాము. సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఈ పాలిథిన్ కవర్ లో అయితే ర్యాప్ చేశాడు. నేను ఇది వచ్చి పర్పుల్ కలర్ తీసుకున్నాను. నాకు తెలిసి మీకు ఈ లైటింగ్ లో పర్పుల్ కలర్ కనిపిస్తుందో లేదో తెలియదు. కైండ్ ఆఫ్ స్లైట్ పర్పుల్ కలర్, కంప్లీట్ పర్పుల్ కలర్ కూడా కాదు. ఆల్మోస్ట్ మనకి అల్యూమినియం మీద ఈ పర్పుల్ కలర్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఒకసారి దీని ఇనిషియల్ సెటప్ అయితే చేద్దాము. ఇంకా ఈ ఐప్యాడ్ కి ఇనిషియల్ సెటప్ అయితే అయిపోయింది. ఇది మనకి 2024లో కొత్తగా లాంచ్ అయిన ఐప్యాడ్ ఎయిర్ 13" మోడల్. ఇందులో మనకి 2 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చి 11" మోడల్, ఇంకోటి వచ్చి 13" మోడల్. 11" మోడల్ మనకి లాస్ట్ ఇయర్ కూడా ఉంది, కాకపోతే 13" మోడల్ ఈ ఇయర్ వాళ్ళు లాంచ్ చేశారు. ముందుగా మనం దీని ప్రైస్ డిఫరెన్స్ డిఫరెంట్ కంట్రీస్ లో ఎట్లా ఉందనేది చూద్దాము. సో మనకి ఐప్యాడ్ ఎయిర్ 13" మోడల్ బేస్ మోడల్ వచ్చేటప్పటికి US లో $865 అయితే పడుతుంది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. ఇది నేను ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే నాకు సమ్వేర్ అరౌండ్ 71,800 రూపీస్ అయితే పడుతుంది. వేరేజ్ మనకి ఇదే ఐప్యాడ్ ని మీరు ఇండియాలో తీసుకుంటే కనుక మనకి 79,900 అయితే పడుతుంది. ఆల్మోస్ట్ మనకి 80,000 పడుతుంది. అండ్ ఇందులో మనకి టోటల్ గా 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చి బ్లూ కలర్, అండ్ ఇంకొకటి వచ్చి పర్పుల్ కలర్. ఇది వచ్చి మనకి పర్పుల్ కలర్, అండ్ ఇంకొకటి వచ్చి స్టార్ లైట్, ఇంకొకటి స్పేస్ గ్రే. తర్వాత మనకి ఈ ఐప్యాడ్ సైజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని హైట్ వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 11.04 ఇంచెస్ అయితే పడుతుంది. వేరేజ్ మనకి విడ్త్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 8.46 ఇంచెస్ అయితే పడుతుంది. అండ్ తర్వాత దీని థిక్నెస్ వచ్చేటప్పటికి 0.24 ఇంచెస్ పడుతుంది. ఓవరాల్ గా మనకి ఐప్యాడ్ వెయిట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి 617 grams అయితే పడుతుంది. తర్వాత మనకి దీనిలో ఉన్న ఫిజికల్ పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. దీని స్పీకర్స్ విషయానికి వస్తే కనుక మనకి పైన ఒక స్పీకర్ ఉంది, కింద ఒక స్పీకర్ ఉంది. సో మీరు పైన చూస్తే కనుక మనకి 2 డిఫరెంట్ గ్రిల్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మనకి 2 స్పీకర్స్ అయితే లేవు, సింగిల్ స్పీకర్, కాకపోతే 2 గ్రిల్స్ అయితే ఇచ్చాడు. సేమ్ మనకి కింద కూడా అంతే, ఒకే స్పీకర్ ఉంటుంది, కాకపోతే మనకి 2 గ్రిల్స్ అయితే ఇంక్లూడ్ చేశారు అంతే. దీని టచ్ ఐడి బటన్ వచ్చేటప్పటికి ఈ పైన ఉంది. ఇందులో వాల్యూమ్ రాకర్స్ వచ్చేటప్పటికి మనకి పైన అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవి 2 మనకి వాల్యూమ్ రాకర్స్. దీని స్మార్ట్ కనెక్టర్ వచ్చేటప్పటికి మనకి కింద అయితే ఉంది. ఇంకా ఫైనల్ గా మనకి ఇది వచ్చి USB Type-C పోర్ట్ అనమాట. ఇందులో మనకి డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ వచ్చేటప్పటికి మనకి 10 Gbps అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత ఇందులో మనకి స్టోరేజ్ విషయానికి వస్తే ఇది మనకి ఆల్మోస్ట్ 128 GB నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మీరు 1 TB వరకు మీరు దీని స్టోరేజ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 36.59 Wh రీచార్జబుల్ లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే అవైలబుల్ ఉంది. తర్వాత మనం దీని డిస్ప్లే విషయానికి అయితే వెళ్దాము. ఇది వచ్చేటప్పటికి మనకి 13" లిక్విడ్ రెటినా డిస్ప్లే అండి. సో ఇది LED బ్యాక్లైట్ మల్టీ టచ్ డిస్ప్లే
అనమాట విత్ ఐపీఎస్ టెక్నాలజీ తోటి. అట్లాగే మనకి దీని రెజల్యూషన్ వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 264 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉన్నాయి. అండ్ దీని బ్రైట్నెస్ వచ్చేటప్పటికి మనకి 600 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంది. సో మీరు డే టైంలో అయితే దీన్ని చూడొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం బ్రైట్నెస్ అయితే తగ్గుతుంది. మీకు ఒకవేళ బ్రైట్నెస్ చాలా ఇంపార్టెంట్, మీరు ఎక్కువ బయట వర్క్ చేస్తా అంటే కనుక డెఫినెట్గా మీరు ప్రో మోడల్స్ అయితే తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఈ డిస్ప్లేలో వచ్చేటప్పటికి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉందని చెప్తున్నారు, బట్ నాకైతే అంత అనిపించలేదు. బేసికలీ మీరు రిఫ్లెక్షన్స్ అయితే చూడొచ్చు అనమాట, అట్లీస్ట్ లైట్ వరకు రిఫ్లెక్షన్స్ అయితే చూడొచ్చు. అండ్ తర్వాత మనకి ఇందులో యాపిల్ పెన్సిల్ ప్రో అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ రెగ్యులర్ యాపిల్ పెన్సిల్ 2 ఉన్నా సరే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. తర్వాత మనం దీని ప్రాసెసర్ విషయానికి అయితే వద్దాము. ఇందులో వచ్చేటప్పటికి మనకి యాపిల్ M2 చిప్ అయితే ఉంది. దీనిలో మనకి 8 కోర్ CPU ఉంది. ఇందులో 4 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 హై ఎఫిషియన్సీ కోర్స్ ఉన్నాయి. అట్లాగే మనకి 10 కోర్ GPU ఉంది అండ్ 16 కోర్ న్యూరల్ ఇంజిన్ ఉంది. అట్లాగే మనకి ఇందులో 8 GB ర్యామ్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇంకా ఇందులో మనకి మీడియా ఇంజిన్ కూడా ఉంది. ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ కోసం ఈ ఐప్యాడ్ తీసుకుంటే కనుక మీకు డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది. తర్వాత మనకి దీని బ్యాక్ కెమెరా విషయానికి వస్తే కనుక ఇది వచ్చేటప్పటికి మనకి 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా విత్ అపర్చర్ f1.8 అపర్చర్ తోటి అయితే వస్తుంది. అండ్ దీని డిజిటల్ జూమ్ వచ్చేటప్పటికి మనకి 5x డిజిటల్ జూమ్ అయితే ఉంటుంది. ఇందులో మీరు 4K వీడియో రికార్డింగ్ అప్ టు 60 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. అట్లాగే మీరు 1080p వీడియో రికార్డింగ్ అప్ టు 60 FPS అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. వేరే మీరు స్లో మోషన్ రికార్డ్ చేద్దామంటే కనుక మనకి 1080p అప్ టు 240 FPS అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. సో అది మనకి కంప్లీట్గా బ్యాక్ కెమెరా గురించి. ఇంకా మనకి ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే కనుక మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికి సెంటర్లో అయితే ఉండేది. మనకి లాస్ట్ ఇయర్ వరకు ఈ ఫ్రంట్ కెమెరా వచ్చి పైన ఉండేది, బట్ ఇప్పుడు వీళ్ళు దీన్ని సెంటర్కి అయితే తీసుకొచ్చారు. సో ఇది మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరా. అపర్చర్ వచ్చేటప్పటికి f2.4 అపర్చర్ తోటి అయితే వస్తుంది. వేరే మనకి ఇందులో వీడియో రికార్డింగ్ వచ్చేటప్పటికి మనకి 1080p అప్ టు 60 FPS అయితే మీరు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. సో మీరు ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి మీరు ఫేస్ టైం వీడియో అయితే చేయొచ్చు. అండ్ ఇందులో మనకి సెంటర్ స్టేజ్ అయితే సపోర్ట్ ఉంది. సో జనరల్గా మీరు ఒకవేళ అటు ఇటు మూవ్ అవుతున్నా సరే మాక్సిమం మీ కెమెరా వచ్చేటప్పటికి మనల్ని సెంటర్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తుంది. సో నేను ఒకసారి చూస్తాను ఫేస్ టైం ఆన్ చేసి. ఇది మనకి సెంటర్ కెమెరా బేసికలీ. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు ప్రిటీ మచ్ నేను ఎట్లా కనిపిస్తుంది అనేది మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి మనకి iPadOS 17.5 అయితే రన్ అవుతుంది ప్రస్తుతానికి. సో ఇదండి మనకి M2 iPad Air 13 ఇంచ్ మోడల్ వచ్చేటప్పటికి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్.